ఇస్తాను. లైటింగ్ ఏమన్నా వెల్కమ్ టు లైటింగ్ ఏమన్నా అడ్జస్ట్ చేయాలా? షో. నేను మీ డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో అండ్ వామ్ వెల్కమ్ టు వి కృష్ణమోహన్ గారు. స్వాగతం, సుస్వాగతం. వారు ఆల్ ఇండియా చైర్మన్, కన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గెజెటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్. నేను ఎప్పుడు షార్ట్ ఫామ్లో ఏఐసిసిఓఓ అని పెడుతుంటాను. సో సార్ నమస్కారం. రేపు భారతదేశమంతా స్తంభించిపోతుంది అని చెప్తున్నారు. భారత్ బంద్ అని ఒక సైడ్ చెప్తా ఉన్నారు. భారత్ దేశంలో కార్మికుల పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధి విధానాలకు నిరసన అని ఒక సైడు, బ్యాంకింగ్తో పాటు అన్ని సెక్టార్లు, దాంతోపాటు ఈవెన్ రైతులు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారని చెప్తా ఉన్నారు. అసలు ఏమిటి కారణాలు సార్? దేని గురించి ఈ సమ్మె సైరన్? కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, అట్లాగే ఇండిపెండెంట్ ఫెడరేషన్స్ ఈ వన్ డే స్ట్రైక్కి కాలివ్వటం జరిగింది. అట్లాగే రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ సమ్మెకు మద్దతు తెలియజేయడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మెలో 30 కోట్ల నుంచి 40 కోట్ల మంది వరకు ఈ సమ్మెలో రేపు పాల్గొంటారనేది అంచనా. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని రీప్లేస్ చేస్తూ 4 లేబర్ కోడ్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ట్రేడ్ యూనియన్ చట్టం 1926, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఇటువంటి చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ వాటి స్థానంలో ఈ లేబర్ కోడ్స్ అనేది తీసుకొచ్చినాయి. వీటి ద్వారా కార్మికులకు ఉన్నటువంటి హక్కులు, ఇంతకాలం ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక ఒక సంఘం ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును కూడా కాలరాయటం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే సమిష్టి బేరసారాలు ఆడేటువంటి హక్కు కూడా దాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఫ్యాక్టరీలలో ఇంతవరకు సేఫ్టీ నామ్స్ ఏవైతే ఫాలో అవుతున్నారో, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ కానీ, బాయిలర్స్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఇటువంటి వాళ్ళ ఏవైతే నామ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఫ్యాక్టరీలలో ఫిజికల్ ఇన్స్పెక్షన్ అనేది లేకుండా కేవలం ఆన్లైన్లోనే ఇన్స్పెక్షన్ చేసుకోవాలి తప్ప ఫిజికల్గా వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో ఇన్స్పెక్షన్ అనేది చేయకూడదని చెప్పి ఈ విధంగా రెస్ట్రిక్షన్లు పెట్టడం. అట్లాగే మొన్న మనం ఇక్కడ పాసిమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో కూడా జరిగినటువంటి ఘోర ప్రమాదం గురించి కూడా చూసాం. అక్కడ అంబులెన్స్ సౌకర్యం ఉంటే ఇంకా చాలా ప్రాణాలు సేవ్ చేయడానికి వీలై ఉండేది. కానీ అక్కడ ఆ పారిశ్రామిక క్లస్టర్లో అంబులెన్స్ లేకపోవడం అక్కడ వాళ్ళ ఆఫీసు బస్సుల్లోనే ట్రాన్స్పోర్ట్ చేయటం మూలంగా అక్కడ చాలా మంది ప్రాణాలు కూడా పోవటం అనేది జరిగింది. అటువంటి హైలీ రిస్క్ ఉన్నటువంటి పరిశ్రమల్లో 3 నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంది. కానీ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతోటి, సరళీకరణ అనే పేరుతోటి ఈ 1991 నుంచి ఏదైతే ఈ లైసెన్స్ రాజుని తొలగిస్తున్నామని చెప్పేసి ఏదైతే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే పేరుతోటి తీసుకొచ్చినటువంటి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలని యొక్క కొనసాగింపుగా ఈ చట్టాలను తీసుకొచ్చామని చెప్పి
చెబుతూ ఉన్నారు. ఈ చట్టాల మూలంగా మొత్తం అన్ని రంగాల్లోనూ అది ఆ, అది బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఇన్సూరెన్స్ రంగం కావచ్చు, ఇట్లా మొత్తం అన్ని రంగాల్లో కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగిపోయింది. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగిపోయింది. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది ప్రధానమంత్రి అధ్యక్షతన రెగ్యులర్గా సమావేశం అయ్యి మొత్తం అన్ని కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. కానీ గత 9 ఏళ్లుగా ఆ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది సమావేశమే కావటం లేదు. అందువలన ఈ కార్మిక చట్టాలని ఏదైతే మార్పులు చేశారో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి, అట్లాగే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ని సమావేశం జరపాలని చెప్పి కూడా అడగడం జరుగుతూ ఉంది. అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి కూడా దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజేషన్ చేయటం, అమ్మటం అనేటువంటిది నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అంటే ఆయుధ తయారీ కర్మాగారాలని వాటిని కార్పొరేటైజేషన్ చేసి 7 కార్పొరేషన్ల కింద మార్చారు. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పి, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ధరల స్థాయికి అనుగుణంగా వేతనాలని పెంచాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కానీ మన ప్రభుత్వం ఈరోజు ఫ్లోర్ లెవెల్ ప్రైస్ అనేది వేజెస్ అనేది కేంద్ర ప్రభుత్వం రోజుకు 178 రూపాయలు ఫ్లోర్ లెవెల్ ప్రైస్గా అదే వేజెస్గా డిసైడ్ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ 73 షెడ్యూల్ పరిశ్రమల్లో మినిమం వేజెస్ని గతం కంటే తగ్గిస్తూ గవర్నమెంట్ ఆర్డర్స్ని జారీ చేయడం అనేది జరిగింది. గతంలో 15,000 రూపాయలు మినిమం వేజెస్గా ఉంటే దాన్ని ఇప్పుడు 11,000కి తగ్గిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ అనేది జారీ చేయడం అనేది జరిగింది. అట్లాగే పని గంటలని మేడే స్ఫూర్తితోటి 1886 నుంచి మేడే స్ఫూర్తితోటి పని గంటల్లో 8 గంటల పని దినం కోసం ఫైట్ చేసి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సాధించుకున్నారు. దాన్ని ఇప్పుడు ఈ 12 గంటల పనికి పెంచుతూ ఆల్రెడీ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మీద ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా 12 గంటలకి వర్కింగ్ అవర్స్ని పెంచుతూ డిసిషన్ తీసుకోవడం జరిగింది. గుజరాత్లో మహిళల్ని నైట్ షిఫ్ట్లో పెట్టాలని చెప్పి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాళ్ళని నైట్ షిఫ్ట్లో వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి పెట్టారు. అట్లాగే గతంలో 3 షిఫ్ట్ల పద్ధతి ఉండేది. ఆ 3 షిఫ్ట్ల అంటే 3 గంటలు షిఫ్ట్లో డ్యూటీలు ఉండేవి. ఇప్పుడు దాన్ని తీసేసి 12 గంటలు డ్యూటీలు చేసి ఆ విధంగా అన్ని చోట్ల కూడా 2 షిఫ్ట్లు తోటి చేస్తూ కార్మికులకి ఇది ఎడిషనల్ అమౌంట్ కూడా దాంట్లోనే అని చెప్పేసి ఆ రకంగా చెబుతూ వాళ్ళని నయాన భయాన ఆ రకంగా పనిచేయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే స్కిల్డ్ వర్కర్స్ని ఎంగేజ్ చేయాల్సిన చోట అన్స్కిల్డ్ వర్కర్స్ని ఎంగేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వలస కార్మికుల చట్టం ఏదైతే ఉందో 1979 చట్టం ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయటం మూలంగా ఈరోజు ఇది వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వలస కార్మికులు ఎక్కువగా బలవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఎక్కడ ఫ్యాక్టరీల్లో యాక్సిడెంట్లు జరిగినా సరే ఆ బలవుతున్నటువంటి వాళ్ళు బీహారు, ఒరిస్సా, యూపీ ఇటువంటి వేరే రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు లక్షలాది పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆ పోస్టుల్ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సంవత్సరానికి 2 కోట్లు
పోస్టుల్ని భర్తీ చేస్తామని చెప్పేసి ఉపాధి కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ గత 11 ఏళ్లలో అది మొత్తంగా కలిపి కూడా ఏ పోస్టులు భర్తీ చేయడం అనేది జరగలేదు. అందువల్ల ఈ కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు ఇంతకాలం ఏదైతే పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ ఉన్నారో ఆ పెన్షన్ సౌకర్యాన్ని తీసివేస్తూ ఈవెన్ మిలిటరీలో కూడా అగ్నిపథ్ లాంటి స్కీమ్స్ని పెట్టారు. 4 ఏళ్ల పాటు వాళ్ళని పని చేయించుకోవటం, ఆ తర్వాత వాళ్ళకి ఏ రకమైనటువంటి పెన్షన్ లేకుండా వాళ్ళని తీసివేయడం అనేది జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి ఇండో పాక్ కాన్ఫ్లిక్ట్లో కూడా చాలా మంది అగ్నివీరులు అదే చనిపోవడం అనేది జరిగింది. మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ అదే రకంగా చనిపోవడం జరిగింది. ఆయన గురించి మీ పెన్షన్ గురించి మేము కృషి చేస్తే పెన్షన్ అయితే మేము ఇవ్వలేము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పేయడం అనేది జరిగింది. అట్లాగే పారామిలిటరీ సిబ్బంది, అది సిఆర్పిఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, అస్సాం రైఫిల్స్, అట్లాగే సిఏఎస్ఎఫ్, ఇంక ఇటువంటి అన్ని ఆర్గనైజేషన్ పారామిలిటరీ సిబ్బందికి కూడా 2004 తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి పెన్షన్ సౌకర్యము లేకుండా చేయడం జరిగింది. వాళ్ళు లీగల్గా ఫైట్ చేసి కోర్టులో కూడా గెలవడం జరిగింది. కోర్టులో సైన్యంతో సమానంగా పారామిలిటరీ సిబ్బంది కూడా మిలిటరీలో భాగమే, వాళ్ళకి కూడా సైన్యంతో సమానంగా వాళ్ళకు కూడా పెన్షన్ అనేది సౌకర్యం కల్పించాలని చెప్పి కోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ ఇంకా లీగల్ లిటిగేషన్ ప్రొలాంగ్ చేస్తూ వాళ్ళకి పెన్షన్ ఇవ్వటాన్ని ప్రభుత్వం రిఫ్యూజ్ చేస్తూ ఉంది. ఈ విధంగా అట్లాగే ఇప్పుడు ఇన్ని రోజులు పెన్షన్ అనేది అది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి సెంట్రల్ పే కమిషన్ అని చెప్పేసి, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్కి పిఆర్సీ అని చెప్పి, ఆ పిఆర్సీలు జరిగినప్పుడు పాత పెన్షనర్లకు కూడా పెన్షన్ అనేది రివిజన్ జరిగేది. ఇప్పుడు అటువంటిది లేకుండా రిటైర్ అయినప్పుడు ఎంత పెన్షన్ ఉంటుందో ఇంకంతే వాళ్ళ లైఫ్ లాంగ్ అంతే పెన్షన్ ఉండేట్టుగా వ్యాలిడేషన్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ అని చెప్పేసి దాన్ని అమెండ్మెంట్ చేసి అది దొడ్డిదారిన ఫైనాన్స్ యాక్ట్ 2025లో పెట్టి మొన్న మార్చి 29 నాడు గెజెట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేయటం అనేది జరిగింది. దాని మూలంగా 1972 తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా పెన్షన్ అనేది హక్కు అని చెప్పేసి ఏదైతే సాధించుకోవడం జరిగిందో ఆ హక్కుని కాలు రాస్తూ ఇప్పుడు పెన్షన్ అనేది భిక్షగా మారుస్తూ ప్రభుత్వం యొక్క డిస్క్రిషనరీ పవర్లో దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేటట్టుగా చేయటం అనేది జరిగింది. అందువల్ల దీని మీద కూడా మొత్తం పెన్షనర్లు అది ఈ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అమలు చేశారు. దాని తర్వాత దీని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఇదే రకంగా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది రద్దు చేసేసి 2004 తర్వాత ఎన్పిఎస్ అని చెప్పి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి పెట్టారు, న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పి. దానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినాక యూపీఎస్ అని చెప్పి తీసుకొచ్చారు. అందువలన ఆ యూపీఎస్ అనేది ఇది ఎన్పిఎస్ కంటే కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికి కూడా అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి సౌకర్యాలు దాంట్లో లేవు. ప్రతి నెల 10% శాలరీలో నుంచి రికవరీ అవుద్ది. ఇక చాలా దాంట్లో క్లాజెస్ అనేది ఉన్నాయి. అందువలన ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని రీస్టోర్ చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే ఈ 8 గంటల పనిదినాన్ని దెబ్బతీసే చర్యలను నిలిపివేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. విద్య ఆరోగ్యానికి బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కార్మికుల ప్రాథమిక జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి. అట్లాగే సీనియర్ సిటిజన్లకి గౌరవంగా జీవించగలిగే విధంగా పెన్షన్ ప్రయోజనాలను సవరించి స్థిరపరచాలి. అట్లాగే బీడీ కార్మికులు 75 లక్షల మందికి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రయోజనాలు లభించేలా చర్యలు తీసుకోవాలి. అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు 71 మిలియన్ల మంది ఉన్నారు, వాళ్ళకి సామాజిక భద్రత కల్పించాలి. వారికి ఈఎస్ఐ పరిధిలోకి తీసుకురావాలి.
అట్లాగే 1 కోటి మంది స్కీమ్ వర్కర్స్ ఉన్నారు, స్కీమ్ వాలంటీర్స్. వాళ్ళని వర్కర్స్గా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ వలస కార్మికుల కోసం జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ శ్రమ్ పోర్టల్లో 27,88,00,000 మంది ఇంతవరకు కార్మికులు రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గ్రామీణ ఉపాధి ఇది కూలీలకి మన్రేగా ఉంది, కానీ అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి హామీ ఏమీ లేదు. అందువల్ల నగరాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా గ్రామీణ ఉపాధి నమూనాలో ఉపాధి హామీని రూపొందించాలి. అట్లాగే వరదలు, తుఫాన్లు, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో కార్మికులకు అత్యవసర సహాయం అందించడానికి ఒక నిధిని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంటి నుంచి వివిధ ఉద్యోగాల్లో నిమగ్నమైన వారికి వేతనాలు, సామాజిక భద్రత, ఆరోగ్య సంరక్షణను నిర్ధారించే పథకాలను రూపొందించాలనేది కూడా ఒక డిమాండు. అట్లాగే నిర్మాణ కార్మికులు అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కిందకి వాళ్ళని తీసుకురావాలని చెప్పేసి ఈ రకంగా డిమాండ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా డిపార్ట్మెంట్ల వారీగా ఇంకా చాలా డిమాండ్స్ అనేది ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకి 8th సెంట్రల్ పే కమిషన్, 8వ కేంద్ర వేతన సంఘం అని చెప్పేసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనవరి 12వ తారీఖు నాడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాని మూలంగా అక్కడ ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, అట్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేంద్ర ప్రభుత్వ పే స్కేల్స్ అప్లై అవుతాయి. కాబట్టి అక్కడ అధికార పార్టీ ప్రయోజనం పొందింది. కానీ ఆ తర్వాత ఇంతవరకు 8th సెంట్రల్ పే కమిషన్కి చైర్మన్ కానీ, అట్లాగే సభ్యులను నామినేట్ చేయటం కానీ, దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని అనౌన్స్ చేయటం కానీ ఇంతవరకు ఇది 6 నెలలు దాటినప్పటికీ కూడా ఇంతవరకు ఆ 8th పే కమిషన్ని కాన్స్టిట్యూట్ అనేది చేయటం లేదు. అదే రకంగా ఇక ప్రతి రంగంలోనూ సమస్యలు ఇదే రకంగా ఉన్నాయి. ఇప్పుడు దాకా వస్తున్నటువంటి డిఎన్ఎస్ అలవెన్స్ ఫార్ములాను కూడా మార్చాలని చెప్పి, అంటే ధరలు పెరుగుతూ ఉన్నా కూడా దానికి అనుగుణంగా డిఏ పెరగకుండా చేసేదానికోసం అని చెప్పి ఆ మోసపూరితమైనటువంటి డిఏ ఫార్ములాని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇన్ఫ్లేషన్కి అనుగుణంగా డిఏ అనేది లేదు. ఇప్పుడు ఇంకా మరింత మోసపూరితంగా చేస్తూ ఉన్నారు. బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ యొక్క వెయిటేజ్ అనేది పెంచుతున్నారు. దాని మూలంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ రేట్లు ఏమో రోజు రోజుకి తగ్గుతూ ఉంటాయి. అదే ఆహార పదార్థాల రేట్లు ఏమో రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. కానీ ఆహార పదార్థాల అది యొక్క వెయిటేజ్ తగ్గించడం, ఎలక్ట్రానిక్ గూడ్స్ యొక్క వెయిటేజ్ పెంచడం ద్వారా ఆ బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఇది పెరుగుదల అనేది ఎక్కువ ఉండదు. దాని మూలంగా ఇన్ఫ్లేషన్కి అనుగుణంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉండదు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి అనుగుణంగా డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్ ఉండవు. ఆ విధంగా ఇది మొత్తం కార్మికులకి నష్టం జరిగే విధంగా ఉంటుంది. రైట్. ఒక్క రకంగా మళ్ళీ నేను ఇది చూపించేసి రేపు ఎందుకు వస్తుంది అనేది ఒకసారి చూపించిన తర్వాత మళ్ళీ మీరు చెప్పండి. That truly lasts, it takes time. ఈ వీడియోనో కాదు, చూద్దాం సార్. ఇది యాడ్ అనేది జస్ట్ ట్రైంగ్ టు ప్లే దిస్ వీడియో. యాడ్ పోతే మనకు అసలు ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ కూడా మనకు వస్తుంది. Wednesday, 9th of July, over 25 crore workers across India are expected to join a nationwide general strike or Bharat Bandh.
protesting the government's anti-worker, anti-farmer, and pro-corporate policies. The strike is called by a forum of 10 central trade unions, including AITUC, HMS, CITU, INTUC, AIUTUC, TUCC, SEVA, AICCTU, LPF, and UTUC. The RSS-affiliated Bharatiya Mazdoor Sangh is not part of the protest. Sectors likely to be affected include banking, insurance, postal services, coal mining, highways, construction, and state transport. Trade unions accuse the government of ignoring workers' concern and favoring corporates. Preparations are ongoing across formal and informal sectors. More than 25 crore workers are expected to join. Farmers and rural workers will also support the protest, said Amarjeet Kaur, AITUC leader. The unions earlier submitted a 17-point charter to Labour Minister Mansukh Mandavia. They claim no action was taken. Key accusations include no labour conference held in 10 years, labour codes weaken trade unions, increase in working hours and fewer rights, rise in privatization and contract jobs, ignored demands for recruitment and wages, youth employment not addressed, focus on employer incentives like ELI schemes. So what's open and what's closed on July 9th? Services which might get hit are banking, postal, coal, transport, public sector units, and government departments. No separate strike confirmation yet from the banking union. School, colleges, and private offices are expected to remain open. No official railway strike announced, but protests and roadblocks may cause train delays or disruptions in some areas. But I don't understand how can schools run private To offices build anything that when you truly are trying to lasts. close the entire this thing. That beats my intelligence. Once again, let me just. It takes time. When public transport workers go on strike, I don't understand the logic how schools or private offices, colleges will function. How will they go? Students will not have their own bikes. Schools, they don't have license to go ahead. To build anything that truly lasts, it takes time. Sorry, I thought I'll just try to. Yeah. Postal, coal mining and factories, state transport services. Banks closed. They are ready to close banks. They are never in favor of common public, but banks want to close. They help Anil Ambanis who do banks. Why is there a Bharat Bandh, a forum of 10 central trade union you have already seen? Major disruptions are expected across public services. Yes, sir. సో ఈ లేబర్ కోడ్స్ అమలంటే మొత్తం పరిపాలనలో కార్పొరేట్ పెట్టుబడిదారీ వర్గం విధానాలు అమలుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగించడానికి యథేచ్ఛగా లాభాలు ఆర్జించడానికే అన్నది మనకి స్పష్టంగా తెలుస్తున్నది. అంటే ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ అంటే మీరు అనేది పాతకాలం ఫ్యాక్టరీస్ యాక్ట్, తర్వాత వర్కర్స్ యాక్ట్ ఇవన్నీ తొలగించి దాని ప్లేస్ లో ఈ లేబర్ కోడ్స్ తీసుకురావడం. దీని ద్వారా ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, రైట్, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, ఇట్లా మొత్తం ప్లాంటేషన్ యాక్ట్, అట్లా మొత్తం 29 కార్మిక చట్టాలని ఇవి తీసేయడం వల్ల కార్మికుల భద్రతకు, కార్మికుల ఉద్యోగ భద్రతకు, ప్రాణ రక్షణకు, తర్వాత ఈ కార్పొరేట్ కంపెనీలుగా మారి యథేచ్ఛగా ఆన్లైన్లో చూడడం తప్ప అక్కడ ఫ్యాక్టరీకి వచ్చి చూసేది ఏం లేదు. మొన్న పాశమైలారంలో సిగాచిలో చూసాం. ఎంతమంది ఇంతవరకు బుక్ అయిపోయినారో తెలియడంలే, ఎంతమంది చనిపోయిన పేర్లు చెప్పడంలే,
₹1 కోటి అనౌన్స్ చేశారు అవును. ముఖ్యమంత్రి. దాని తర్వాత తదుపరి పరిణామం ఎక్కడ? చర్చలు జరుగుతున్నాయా? ఇంతకుముందు గత 2 సంవత్సరాలు, ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా అక్కడ ఇటువంటి విస్ఫోటాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత కూడా కాటేదాన్లో కూడా చూసాం. దీనిపై చర్చలు ఎక్కడ? అసెంబ్లీ పిలవాలి కదా. వాడు పోయి కేటీఆర్ పోయి ఈరోజు రైతులు చరిద్దాం ఛాలెంజ్ చేస్తారే, అది కాదయ్యా కేటీఆర్, దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అసెంబ్లీలో చర్చించు. అక్కడేంది ప్రెస్ క్లబ్లో ఏంది? ఇక్కడ ఇంతమంది చనిపోయారు పాశం మైలారంలో, దానిపై చర్చకి రావా? ఏం రాజకీయం కేటీఆర్ ను? అందు గురించే ఈరోజు బీఆర్ఎస్ ను ఆ పద్ధతి అయింది. కాంగ్రెస్ కూడా దీనిపై సరి అయిన విధానం అవలంబించకపోతే రాహుల్ గాంధీ గారు మీరు స్పష్టంగా జవాబు చెప్పాల్సిన అవసరం వచ్చింది. రాజ్యాంగం పట్టుకొని పోతారు. ఇప్పుడు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, కార్పొరేట్ శక్తులు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలా? ఇక్కడ ఉద్యోగ రీత్యా ప్రాణరక్షణ లేదు, ఉద్యోగ భద్రత రక్షణ లేదు. తర్వాత పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు దాంతో ఉన్నటువంటి హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ రిసోర్సెస్, వాటితో ఉన్నటువంటి వనరులు కొల్లగొడుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? బ్యాంకులు సామాన్యుల రక్షణకు రావు, కానీ ఈరోజు స్ట్రైక్లో వాళ్ళు పాల్గొంటారు. ఇవన్నీ ఉన్నాయి కొన్ని. అయినా అన్నిటికన్నా ముఖ్యం, ప్రధానమంత్రి మీరు ఎక్కడ? గ్లోబ్ టాటింగ్ ఇంత ఆయన పెద్ద జరుగుతూ ఉంటే ప్రధానమంత్రి ఎందుకు లేడు దేశంలో? చెప్పండి. గత 10 ఏళ్లుగా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ కి అధ్యక్షత వహించి మీటింగ్ నిర్వహించాల్సినటువంటి ప్రధానమంత్రి ఒకసారి కూడా ఆ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది ఆ, సమావేశం అనేది పెట్టకపోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. అదే రకంగా ఈరోజు మొత్తం పారిశ్రామిక విధానాలన్నీ కూడా గతంలో టాటా బిర్లాల కాలంలో వాళ్ళు ఉత్పత్తి చేసి వాళ్ళు లాభాలు సంపాదించేవాళ్ళు. ఇప్పుడు మొత్తం క్రోనీ క్యాపిటలిజం అనేది రాజ్యం వెళ్తుంది. అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అనేది అవలంబిస్తూ ఉన్నారు. ఇప్పుడు అదానీ లాంటి వాళ్ళు అసలే ఎక్కడ పరిశ్రమలు పెట్టకుండానే వాళ్ళు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులుగా, కుబేరులుగా చలామణి అవుతున్నారు. దేశంలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి. ఉన్నవాళ్ళు ఇంకా 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 ఉంటున్నారు. వాళ్ళ ఆస్తుల్ని పెంచుకుంటున్నారు. వాళ్ళ ఆస్తుల్ని మారిషస్ రూట్లో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు డ్యూయల్ సిటిజన్షిప్ అనేది తీసుకుంటూ ఉన్నారు. వేరే దేశాల్లో కూడా వాళ్ళ పౌరత్వం ఉంచుకుంటున్నారు. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే ఆ దేశం పారిపోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉన్నారు. అందువల్ల ఈ పారిశ్రామిక వేత్తలు ఏవైతే చేస్తూ ఉన్నారో అది ఈ ఒక సెక్టార్లోనే కాదు. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లో మీరు చెప్పారు. ఆ బ్యాంకింగ్ సెక్టార్లో ఇది సామాన్యుడికి అక్కడ లాభమే లేదు. బ్యాంకింగ్ మొత్తం మేనేజర్ల దగ్గర నుంచి వాడు ఎవడు సిబిల్ అంటాడు. మరి అనిల్ అంబానీ గారికి సిబిల్ చెల్లదా? మిగతా వాళ్ళకి సిబిల్ లేదా? మరి సిగ్గుశరం ఉండాలి బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకులు బంద్ చేయాలి. మళ్ళీ ఈ మేనేజర్లంతా వీళ్ళ మీద పడి, సామాన్యుల మీద పడి దోచుకోవడం, వాళ్ళకు రక్షణ కల్పి. అరే డిపాజిట్లు ఉంటాయి మావి, మీ పెన్షన్ డబ్బులు బ్యాంకులు ఉంటాయి, నువ్వు సిబిల్ ఎందుకండి? మరి సిబిల్ ఉన్నప్పుడు అనిల్ అంబానీ వరకు ఈ బ్యాంక్ సెక్టర్ దోచిపెట్టి, అసలు బ్యాంక్ మెర్జరే పెద్ద కాన్స్పిరసీ, పెద్ద కుట్ర. వాళ్ళను రక్షించడానికే ఇవన్నీ చేసినా ఇంకా బ్యాంకింగ్లో పనిచేసేటువంటి మేనేజర్లు, స్టాఫ్ ఏదైతుందో, సిబిల్ కాదురా గాడిది కొడుక, నేను ఇస్తాను సామాన్యులకు ఇలా ఇవ్వాలని ముందుకు రాడు. కానీ వాడికి ఈరోజు నొప్పి వచ్చినప్పుడు సామాన్యులు సపోర్ట్ చేయాలి. చెప్పండి సార్, ముగించండి ఒక 5 నిమిషాలు. అనిల్ అంబానీకి డిటర్జెంట్ పౌడర్ తయారు చేసేటువంటి దాంట్లో కూడా అనుభవం లేదు. అటువంటి ఆయనకి రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసేటువంటి కాంట్రాక్టు, రాఫెల్ కన్నా ముందు రియాల్కామ్ అని మన రిలయన్స్ పెట్టి వాడు మొత్తం బ్యాంకులు, పబ్లిక్ ఇష్యూస్, పబ్లిక్ షేర్స్ ఇష్యూ చేశాడు. ప్రైవేటు కానీ మిగతా తరఫున డబ్బులు తెచ్చి వాడు గుంచేశాడు. వాడు ఎన్సిఎల్టి, నేషనల్, మీకు తెలుసు కదా, లా ట్రిబ్యునల్, అక్కడికి పోయి నా దగ్గర డబ్బులు ఏమైనా చేతులు ఎత్తాడు. వాని ఎంబడబడితే మళ్ళీ సుప్రీంకోర్టు పోయి చేతులు ఎత్తాడు. సో అదే మళ్ళీ రియాల్కామ్ను తీసుకొచ్చి జియో ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఆ మౌలిక సదుపాయాలు లేని వాడు జియో అని కొత్త పేరు పెట్టి మళ్ళీ వాడు బ్యాంకు పోయి రుణాలు తెచ్చుకుంటాడు. సిగ్గుశరం ఉండాలి బ్యాంకు వాళ్ళు. ఎట్లా ఇస్తారండి? మీరు ఎందుకు ప్రతిఘటిస్తలేరు? సామాన్యులకైతే ఇబ్బంది. అరే లాకర్ ఎంత ఛార్జీలు పెంచారండి? 2000 ఉన్నది 9000 12,000. సిగ్గుశరం ఉండాలి కొద్దిగైనా. సార్ 5 నిమిషాలు ముగించాడు. ఇప్పుడు రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సరే, ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతోటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఏది కోరుకుంటున్నారో వాటిని అమలు జరుపుతూ ఉన్నారు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినా సరే, గుజరాత్ రాష్ట్రంలో ఏ రకంగా అమలు చేయంగానే ఇమ్మీడియట్గా కర్ణాటక, తెలంగాణలో 12 గంటల పందేలం చేస్తూ వర్కింగ్ అవర్స్ గుజరాత్ లో బీజేపీ ఉంది. ఆదాని అంబానీకి అమ్ముడు పోయింది అనుకుందాం. మరి ఇక్కడ కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ కదా, వీళ్ళకేమొచ్చింది? మరి రాహుల్ గాంధీకి అంత తెలియదా? అదే అందుకునే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళంతా కలిసే ఉన్నారు. వీళ్ళంతా ఈ పారిశ్రామికవేత్తలకి అనుకూలంగానే విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కూడా ఈ స్ట్రైక్ లో భాగస్వాముడు. కాంగ్రెస్ అనుబంధిత సంస్థ, కార్మిక సంస్థ. మరి ఈ రెండు రాష్ట్రాల్లో మరి ఈ తెలంగాణ ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని, రాహుల్ గాంధీని నిలదీయాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీఎన్టీయూసీ కూడా స్ట్రైక్ లో భాగమే. తెలుగుదేశం నేషనల్ ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు నిలదీయాలి. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అని ఇక్కడ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని, అక్కడ సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిని, వీళ్ళని నిలదీయాలి. ఇక భారత్ ఏందది మజ్దూర్ సంఘ్ అయితే బీజేపీ అనుబంధ సంస్థ, కార్మిక సంస్థ ఎక్కడా లేదు, కనపడడం లేదు. వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. కానీ టీడీపీని ఎందుకు నిలదీయడం లేదు ట్రేడ్ యూనియన్, కార్మిక సంఘం? కాంగ్రెస్, ఐఎన్టీయూసీ మొత్తం ఈడ ఇంత పెద్ద ఎత్తున పాశమైలారంలో ఇంతమంది కార్మికులు చనిపోతే ఎక్కడ ఉందండి? ఐఎన్టీయూసీ ఎక్కడ ఉంది? ప్రతిఘటనలు ఎందుకు లేవు? రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చర్చించి, దేశవ్యాప్తంగా ఆయన అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు, ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే నిమ్మకు నేరెత్తనట్టు ఎవరు రారేందండి? ఇదెక్కడ న్యాయం? సంబరాలని ఖార్గే వస్తాడు, ఏదో చేసుకొని పోతాడు. కానీ ఇంతమంది, మిస్టర్ మల్లికార్జున్ ఖార్గే, వై యూ డిడ్ నాట్ విజిట్ పాశమైలారం? biggest industry disaster happened in Telangana. And how we can Sigachi chairman and all, they were not put behind bars. What is this? యాజమాన్యం గుజరాత్ నుంచి ఉన్నారు. గుజరాత్ అతను యజమాని దానికి. No, what will you say, Mr. Mallikarjun Kharge and Rahul Gandhi? Sigachi is run by a Gujarati. So that means you don't want to push these fellows behind bars? What safety norms? And then even the safety officers, factory safety officers, pollution control board, why you did not jail these buggers? వాళ్ళకున్న అధికారాలని కూడా no mention in this speech. జరిగింది. And even Bharatiya Janata Party, where is it? Prime Minister, when such an incident happens, such a big industrial disaster, he is running away to foreign countries. Where is Bharatiya Janata Party? Where are communist parties? Why they could not demonstrate in a big way? Pashamailaram. It is something. All political parties. మన ప్రధానమంత్రి గారు విదేశాలన్నీ పర్యటిస్తున్నారు, కానీ మన దేశంలో ఉన్నటువంటి మణిపూర్ని మాత్రం ఆయన సందర్శించేందుకు మణిపూరు రాజకీయంగా ఎస్ ఈజ్ నాట్ విజిటింగ్, బట్ ఈజ్ నాట్ విజిటింగ్ ది లేటెస్ట్ ఇక్కడ విక్టిమ్స్. పాశమైలారం బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్. అండ్ దెన్ all 10 organizations, when they have announced a strike, it is the duty of Prime Minister of India. He should be here in India. He should call them for the talks, and then because there is public disruption will be there. One day. అదే టైంలో ఇప్పుడు రైతాంగం మీద ఇప్పుడు విదేశాల నుంచి దిగుమతి సుంకాలను తగ్గిస్తూ వాళ్ళ ప్రోడక్ట్స్ ని ఇక్కడ డంప్ చేయబోతూ ఉన్నారు. దాని మూలంగా మొత్తం ఇది రైతాంగం మొత్తం అంతా కూడా దివాళా తీసే పరిస్థితి ఉంది. అట్లాగే పాడి పరిశ్రమకి అక్కడ వాళ్ళు క్రాస్ సబ్సిడీలు ఇస్తూ ఇది రైతాంగానికి కానీ అక్కడ ఉన్నటువంటి పాడి పరిశ్రమకు కానీ వాళ్ళు హెవీ సబ్సిడీలు ఇస్తూ వాళ్ళ ప్రోడక్ట్స్ ని ఇండియన్ మార్కెట్ లో డంప్ చేయబోతూ ఉన్నారు. ఒక మాటలో రేపు అందువలన మొత్తం రైతాంగం కానీ పాడి పరిశ్రమ కానీ అదే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ
మొత్తం ప్రజానీకం మొత్తం అంతా కూడా ఈరోజు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మూలంగా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మూలంగా చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఆ విధానాలని కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలి. అందువలన ప్రభుత్వానికి హెచ్చరికగా ఖబర్దార్, మీరు మీ విధానాలని మార్చుకోవడం అనేది చేయాలి. అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు మీ ఆర్థిక పారిశ్రామిక విధానాలని మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా అనుకూల విధానాలని మీరు అమలు జరపాలి అని చెప్పి మొత్తం ప్రజలందరూ కూడా హెచ్చరిక చేస్తూ 30 కోట్ల నుంచి 40 కోట్ల మంది ప్రజలు రేపు జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఇది కొన్ని రాష్ట్రాల్లో భారత్ బంద్ రూపంలో కూడా జరుగుతూ ఉంది. ఇచ్చిన పిలుపు పారిశ్రామిక సమ్మె, జనరల్ స్ట్రైక్. అయితే దానికి మద్దతుగా మిగిలిన వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని బంద్ చేయటం కోసం అని చెప్పి, ఇప్పుడు రైతాంగం ఉన్నారనుకోండి, వాళ్ళు సమ్మె చేయలేరు కాబట్టి వాళ్ళు బంద్ చేస్తున్నారు. అది ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు చేస్తారు. ఇచ్చిన కాలైతే జనరల్ స్ట్రైకు, పారిశ్రామిక సమ్మె, సార్వత్రిక సమ్మె. ఈ సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయవలసిందిగా భారత ప్రజానీకం అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్. సో ఇది ఈరోజు చర్చ. సార్వత్రిక సమ్మె. ఇక్కడ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. మరి వారు పాషమైలారం తర్వాత ఎందుకు రోడ్డు మీదకి వచ్చి రచ్చరచ్చ చేయలేదు? మల్లికార్జున్ ఖార్గే ఎందుకు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? భారత ప్రధానమంత్రి ఫారిన్ టూర్లోకి ఎందుకు పోతున్నాడు? ఇక్కడ ఇంత విధ్వంసం జరుగుతుంటే వీళ్ళు మనుషులు గారా? ఇక్కడ ప్రాణాలు కావా? సిగాచి మళ్ళీ ఒక గుజరాతీ సంస్థ. ఇది వరకు ఎవరిని కూడా తీసుకుపోయి లోపడేసిన దాఖలా నాకైతే తెలియదు. మీరైతే చెప్పండి, నేను తప్పైతే ప్రభుత్వం నన్ను కరెక్ట్ చేయవచ్చు, నేను ఆహ్వానిస్తాను. అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ దీంట్లో భాగస్వాములు. అక్కడ ఎందుకు నిలదీయడం లేదు వాళ్ళని? ప్రభుత్వ విధానాలు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం 3 షిఫ్ట్లు 8 గంటలు ఉన్నటువంటి ఈ పని కాలాన్ని 12 గంటలు ఎట్లా చేస్తారండి? వాళ్ళు మనుషులా పశువులా? ఎంత అన్యాయం అండి. పశువులకు కూడా మనము చట్టాలు ఉన్నాయి, బాగా చూసుకోవాలని. మరి మనుషులను ఈ విధంగా హింస పెడితే ఎట్లా? కేరళలో ఏనుగులను కానీ వాటిని ఎండకు పోకూడదని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ఇక్కడ వీళ్ళు మనుషులు కాదా? 12 గంటలు ఏ విధంగా పనిచేస్తారు? కొద్దిగైనా మానవత్వం ఉండాలా? అయ్యా సిద్ధరామయ్య గారు, రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయండి. అదేవిధంగా గుజరాత్ సీఎం, మరి చంద్రబాబు నాయుడు టీఎన్టీయూసీ, తెలుగుదేశం ట్రేడ్ యూనియన్, మరి చంద్రబాబు నాయుడు ఎందుకు నిలదీస్తలేరు? అక్కడ విధ్వంసాలు జరుగుతలేవా? అక్కడ కార్మికులు కానీ మిగతా ప్రజలు చనిపోవడం లేదా? మరి వాళ్ళని ఎందుకు నిలదీయడం లే? సో ఇట్లా వైరుధ్యంగా భారత్ మజ్దూర్ సంఘ్, భారతీయ జనతా పార్టీ కార్మికుల సంఘం చుప్చాప్. ఇది మన దుస్థితి, దేశ పరిస్థితి. ప్రగతి అనేది ప్రజలను భాగస్వాములు చేయాలి. ప్రజల వనరులను దోపిడీ కాకుండా చూసేటువంటి ప్రణాళిక వచ్చినప్పుడే, పారదర్శకంగా జవాబుదారితనంతో ఉండేటువంటి పాలన వచ్చినప్పుడే నిజమైనటువంటి మన స్వతంత్రంగా మనం అభివృద్ధి చెందే దేశంగా ముందుకు పోతాం. తప్ప ఇది రావాలంటే ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి. నా హక్కులేంటి, నా వనరులేంటి, నాకు దోపిడీ ఎక్కడ జరుగుతుంది? విద్య నుంచి వైద్యం వరకు, ఆహారం నుంచి మొదలు పెట్టుకుంటే విహారం వరకు. ఎందుకంటే టూరిజం కూడా చూశారు కదా, ట్యాక్సులు ఇష్టం వచ్చిన రేట్లు పెరిగారు. ఆహారంపై ఎట్లా ఉంది? సో ఇటువంటి ఈ విధి విధానాలు ఎవరి కోసం? ఈ డబ్బు, ఈ పన్నులు ఎవరి కోసం? మనం ప్రజలం, మనం రాజ్యాంగాన్ని సమర్పించుకున్నాం. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు సేవకులే. క్యాబినెట్ సెక్రటరీ, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వాళ్ళందరూ సేవకులే. ఈ సేవకులు ఈ విధంగా దేశ విధి విధానాలు నడపడం ఏంది? ప్రజలు అంటే మనం రాజ్యాంగం, మన బాధ్యత లేకుండా మనం ఇంతమంది గురి కావడం ప్రమాదాలకు. ప్రధానమంత్రి, you have to specifically answer. There is a pension for you after retirement, all politicians, MLAs, MLCs and parliamentarians, MPs. Then why you are trying to play with the pension of the workers? వాళ్ళకి పెన్షన్లో Employees. మోడీ గారికి